హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఈరోజు సింపుల్గా 5 మినిట్స్లో ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇంట్లో ఏ కర్రీ వండుకోనప్పుడు, ఏ వెజిటేబుల్స్ లేనప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. ఫస్ట్ ఒక బాండీ పెట్టుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. Find the real me. So let's go. Seize the feeling. Cause you know. కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకొని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా మిక్స్ చేసుకోవాలి. అలా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. చాలా 5 మినిట్స్లో అయిపోతుందండి. చాలా సింపుల్ రెసిపీ, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 టమాటా ముక్కలుగా చేసుకొని వేసుకొని వాటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్లుగా బాగా ఫ్రై చేసుకోవాలి. Find the real me. So let's go. తర్వాత వైట్ రైస్ని గడ్డలు లేకుండా చక్కగా నలుపుకోవాలి. నలుపుకున్న తర్వాత ఆ వైట్ రైస్ని అందులో వేసేసుకోవాలి. వేసుకొని మంచిగా నీట్గా గడ్డలు లేకుండా కలుపుకోవాలి. బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, ఇట్లా బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఇంకా మొత్తము చక్కగా పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఫ్రైడ్ రైస్ రెడీ అయినట్లే. మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.